ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది? ఆప్షన్ ఏ కోసీ నది, ఆప్షన్ బి యమునా నది, ఆప్షన్ సి అలక్నందా నది, ఆప్షన్ డి గంగా నది. ఇక్కడ భారతదేశంలో అత్యంత పొడవైన నది గంగా నది అండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో హిమాలయాల కన్నా ప్రాచీనమైన నది ఏది? ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి బ్రహ్మపుత్ర నది, ఆప్షన్ సి యమునా నది, ఆప్షన్ డి కోసీ నది. ఇక్కడ హిమాలయాల కన్నా అతి ప్రాచీనమైనది బ్రహ్మపుత్ర నది అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. థర్డ్ క్వశ్చన్, ప్రపంచ ప్రసిద్ధి పొందిన చిలకా సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఒడిశా. ప్రపంచ ప్రసిద్ధి చిలకా సరస్సు అనేది ఒడిశాలో కలదండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఫోర్త్ క్వశ్చన్, అస్సాంలో భయంకరమైన వరదలు ఏ నది వలన కలుగుతాయి? ఆప్షన్ ఏ గోమతి నది, ఆప్షన్ బి గంగా నది, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర నది, ఆప్షన్ డి యమునా నది. ఇక్కడ అస్సాంలో అతి భయంకరమైన వరదలు అనేవి బ్రహ్మపుత్ర నది వల్ల కలుగుతాయండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఐదో ప్రశ్న, జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి కేరళ. ఇక్కడ జోగ్ జలపాతం అంది కర్ణాటకలో కలదండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆరో ప్రశ్న, హిరాకుడు ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు? ఆప్షన్ ఏ నర్మదా నది, ఆప్షన్ బి మహానది, ఆప్షన్ సి చీనాబ్ నది, ఆప్షన్ డి చంబల్ నది. ఇక్కడ హిరాకుడు ప్రాజెక్టు మహానదిపై కలదండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఏడో ప్రశ్న, ప్రపంచంలో మొదటి నదీ అనుసంధాన ప్రక్రియ ఏ నదుల మధ్య చేపట్టారు? ఆప్షన్ ఏ గోదావరి మరియు కృష్ణా నది మధ్య, ఆప్షన్ బి మిసిసిపి మిస్సోరి నదుల మధ్య, ఆప్షన్ సి అముదారియా మరియు సిముదారియా నదుల మధ్య, ఆప్షన్ డి టైగ్రిస్ మరియు యూఫ్రటిస్ నదుల మధ్య. ఇక్కడ ప్రపంచంలో మొదటి నదీ అనుసంధాన ప్రక్రియ అముదారియా మరియు సిముదారియా నదుల మధ్య చేపట్టారండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఎనిమిదవ ప్రశ్న, నర్మదా నది యొక్క చెలికత్తెగా ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ ఏ తపతీ నది, ఆప్షన్ బి సోన్ నది, ఆప్షన్ సి చంబల్ నది, ఆప్షన్ డి సబర్మతి నది. ఇక్కడ నర్మదా నది యొక్క చెలికత్తెగా తపతీ నదిని పిలుస్తారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. తొమ్మిదవ ప్రశ్న, కేవలం భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది ఏది? ఆప్షన్ ఏ చీనాబ్ నది, ఆప్షన్ బి బియాస్ నది, ఆప్షన్ సి రావి నది, ఆప్షన్ డి జీలం నది. ఇక్కడ కేవలం భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు నది యొక్క ఉపనది బియాస్ నది అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. పదో ప్రశ్న, బీహార్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ ఏ కోసీ నది, ఆప్షన్ బి గండక్ నది, ఆప్షన్ సి గాగ్రా నది, ఆప్షన్ డి కాళీ నది. ఇక్కడ బీహార్ దుఃఖదాయిని అని కోసీ నదిని పిలుస్తారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 11వ ప్రశ్న, గంగా నది యొక్క ఉపనదులలో అతిపెద్ద నది ఏది? ఆప్షన్ ఏ రామ్గంగా నది, ఆప్షన్ బి యమునా నది, ఆప్షన్ సి గాగ్రా నది, ఆప్షన్ డి దామోదర్ నది. ఇక్కడ గంగా నది యొక్క ఉపనదిలో అతిపెద్ద నది యమునా నది అండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 12వ ప్రశ్న, రాయలసీమ జీవనాడిగా ఏ నదిని పిలుస్తారు? ఆప్షన్ ఏ పెన్నా నది, ఆప్షన్ బి గోదావరి నది, ఆప్షన్ సి గంగా నది, ఆప్షన్ డి గుండ్లకమ్మ నది. ఇక్కడ రాయలసీమ యొక్క జీవనాడిగా పెన్నా నదిని పిలుస్తారండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 13వ ప్రశ్న, ఢిల్లీ ఏ నది ఒడ్డున కలదు? ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి యమునా నది, ఆప్షన్ సి సరయూ నది, ఆప్షన్ డి జీలం నది. ఢిల్లీ పట్టణము యమునా నది ఒడ్డున కలదండి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 14వ ప్రశ్న, క్రింది వాణిలో సరికాని అంశాన్ని తెలపండి. ఆప్షన్ ఏ బెంగాల్ దుఃఖదాయిని దామోదర్ నది, ఆప్షన్ బి అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర నది, ఆప్షన్ సి బీహార్ దుఃఖదాయిని కోసీ నది, ఆప్షన్ డి ఆంధ్ర దుఃఖదాయిని బుడమేరు నది. ఇక్కడ క్రింది వారిలో సరికాని అంశం అంటున్నాడు. కింది వారిలో తెలిపినట్లో అన్ని అంశాలు కూడా సరైనవే కాబట్టి పైవన్నీ సరైనవే. 15వ ప్రశ్న, తుంగభద్ర నది ఏ నది యొక్క ఉపనది? ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి గోదావరి నది, ఆప్షన్ సి కృష్ణా నది, ఆప్షన్ డి కావేరి నది. ఇక్కడ తుంగభద్ర నది ఉంది కృష్ణా నది యొక్క ఉపనది అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.